హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ స్పెషలిస్ట్ని. ఈరోజు చూసుకుంటే కనుక మగవాళ్ళల్లో డయాబెటీస్ వస్తే ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి అనేది వాళ్ళు తెలుసుకుందాం. మగవాళ్ళలో డయాబెటీస్ వచ్చింది అంటే కనుక అంగం యొక్క ముందరున్న చర్మాన్ని ఏదైతే ఫోర్ స్కిన్ అంటామో దీనే ప్రొఫ్యూజల్ స్కిన్ అంటుంటాం. ఈ ప్రొఫ్యూజల్ స్కిన్ అనేది ఏదైతే ఉందో అది మందంగా మారిపోతుంటుంది. సో ఈ డయాబెటీస్ వల్ల ఏమవుతుందంటే షుగర్స్ అనేవి అక్కడ రిపీటెడ్గా టచ్ అవుతుండడం వలన ఆ ఏరియాలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి అక్కడున్న చర్మం అంతా మొద్దుగా మారిపోవడము, దుబ్బుగా మారిపోవడము, అంతేకాకుండా ఆ ఏరియాలో ఒక రకమైన షైనింగ్ అయిపోవడము, అక్కడ నుంచి చీము లాంటిది తెల్లటి జిగురు లాంటిది రావడము, అక్కడక్కడ క్రాక్స్ ఫామ్ కావడము, ఎర్రగా అవ్వడము, ఇన్ఫెక్షన్ లాగా అయిపోవడము, వెనక్కి రాకపోవడము, వెనక్కి బలవంతంగా చేస్తే అక్కడక్కడ క్రాక్స్ రావడము, ఆ క్రాక్స్ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోయి ఆ ఏరియా అంతా కమిలిపోవడము, ఒకటే దురద పెట్టడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. దీన్నే మనం బెలనైటిస్ అంటుంటాం. ఈ బెలనైటిస్ యొక్క లక్షణాలు ఏంటి అంటే ముఖ్యంగా చాలామంది ఎదురయ్యేది ఏంటి అంటే బెలనైటిస్ వలన ఆ ఏరియాలో చర్మం ఇంతకుముందు ఫ్రీగా మూవ్ అయ్యేది, ఇప్పుడు చూసుకుంటే కనుక టైట్ అయిపోతుంది అన్నట్టు. అయితే ఈ టైట్నెస్ కూడా ఎలా అవుతుంది అంటే ఫస్ట్ స్కిన్ బాగా వెడల్పుగా మంచిగా ఫ్రీగా వెనక్కిపోతూ ఉంటుంది చాలామందికి. బట్ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మెల్లగా రిపీటెడ్ అటాక్స్ అవ్వడం వల్ల ఒకసారి వచ్చిపోయి మళ్ళీ మంచిగా అయిపోతుంది, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అట్లా అయినప్పుడల్లా ఏమవుతుందంటే చర్మం అనేది దగ్గరికి అయిపోతుంది. దగ్గరికి అయిపోయే కొద్ది కల్లా ఏమవుతుందంటే చర్మం అనేది వెనక్కి పోదు. స్టార్టింగ్లో చర్మం బాగా పోయేది, షుగర్ వచ్చిన తర్వాత చర్మం వెనక్కి పోకపోవడం, ఇది ఫస్ట్ సిమ్టమ్. ఒకవేళ మనం బలవంతంగా వెనక్కి అంటే కనుక అక్కడక్కడ క్రాక్స్ ఫామ్ కావడం, ఇది సెకండ్ సిమ్టమ్. ఈ క్రాక్స్ అయిన చోట విపరీతమైన నొప్పి ఉండడము, అక్కడ నుంచి తెల్లటి జిగురు లాంటిది రావడము, చర్మం అంతా ఎర్రగా అవ్వడము, కొందరికి కలర్ మారిపోవడము, తెలుపు కలర్గా మారిపోవడం, ఇవన్నీ లక్షణాలు డయాబెటీస్లో మనం చూస్తూ ఉంటాం. దీన్నే మనము బెలనైటిస్ అని, బెల్నోపాస్థైటిస్ అని చెప్పి అంటూ ఉంటాం. సో ఈ బెల్నోపాస్థైటిస్ వస్తే ఏం చేయాలి, దీనికి ఎటువంటి చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే కొన్ని రకంగా చూసుకుంటే ఈ బెలనైటిస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం. అంటే వస్తుంటుంది, పోతుంటుంది, మళ్ళీ కొన్ని రోజులు బాగుంటుంది, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. ఇట్లా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం అన్నట్టు. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే కనుక కేఎస్ఆర్ స్టేప్లర్స్. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అంటే ఏంటి అంటే మామూలుగా సర్కంసిషన్ అనే దాన్ని సుంతి ఆపరేషన్ అని, కథన అని చెప్పి పిలుస్తుంటాం. దీన్ని యూజువల్గా అందరూ కట్టింగ్ మెథడ్లో చేస్తారు. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే మెథడ్ ఏంటి అంటే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్. ఇది మనం ఈ మెథడ్ని ఒక పిన్నుల పద్ధతి ద్వారా చేస్తూ ఉంటాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే 5 నిమిషాల సర్జరీ అయిపోతుంది, అర్ధ గంటలో మనం పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి నొప్పి ఉండదు, ఎటువంటి వాపు రాదు, పేషెంట్ ఎటువంటి పథ్యం చేయాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా తన ఆఫీస్ వర్క్ తను వెళ్ళిపోవచ్చు. ఎప్పటిలాగా ప్యాంట్ కానీ, అండర్వేర్ కానీ, నిక్కర్ కానీ అలాగే వేసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు. చేయకూడని పనులలో ఒకటి ఏంటి అంటే కలవకూడదు, నో ఇంటర్ కోర్స్ అన్నట్టు, ఒక అట్లీస్ట్ 1 మంత్ వరకు. అండ్ మనం అవాయిడ్ చేయాలి, ఎరెక్షన్స్ అనేది అవాయిడ్ చేయాలి అట్లీస్ట్ 10 to 15 days వరకు. సో ఇందులో మనం కోత కుట్లు ఏముండవు కాబట్టి పెయిన్ అనేది ఉండదు. ఇది కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ అన్నట్టు. సో ఈ బెలనైటిస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఈ రకంగా అంగం ఉంటుంది, అంగం పైన చర్మం ఈ రకంగా ఉంటుంది, కింద చర్మం ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. దీన్నే మనం ఫ్రెన్యులం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఈ చర్మమే ఇప్పుడు పాడైపోయిన చర్మం, ఇదంతా కలర్ మారిపోయి థిక్ అయిపోయి ఉంటుంది. ఈ చర్మాన్ని మనం తీసేయాలి. ఎలా తీసేస్తామంటే ఈ వరకు చర్మాన్ని తీసేస్తాం. ఈ చర్మం ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు, పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. సో అంటే అల్టిమేట్గా ఈ అంగం ముందరున్న భాగం ఏదైతే ఉందో దీన్ని గ్లాన్స్ అని అంటుంటాము. ఈ గ్లాన్స్ పైన చర్మం ఉంటుంది. అది అల్టిమేట్గా మనకు కావాల్సిన రిజల్ట్స్ అన్నట్టు. అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఈ అంగం ముందరున్న భాగం మీద ఎటువంటి చర్మం ఉండకూడదు. చర్మం ఉంటే ఇన్ఫెక్షన్కి గురవుతుంది, ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది. సో మనం ఆ ఏరియాలో చర్మం అనేది తీసేసేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇమ్మీడియట్గా దాన్ని చర్మాన్ని తీసేసుకుంటే పర్మనెంట్గా మనము ఫ్రీ అయిపోతాం దాని నుంచి. సో దీన్ని మనం కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇట్లాంటి బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ లక్షణాలు ఉంటే మాత్రం తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం కేఎస్ఆర్ స్టేప్లర్ ద్వారా దీన్ని సర్కంసిషన్ ద్వారా మనం పర్మనెంట్ సొల్యూషన్ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.